హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు హీరో శర్వానంద్ గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను చెప్తానండి. ఆ ఒక్కొక్క సినిమా పేరు చాలా స్పష్టంగా అయితే చెప్తాను. ఫొటోస్ వేయనండి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తాయి అనమాట కొద్దిగా వేస్తే. అందుకే నేను స్పష్టంగా చెప్తాను. క్లారిటీగా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా యావరేజ్ అని, ఏ సినిమా ఫ్లాప్ అని. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ అండి 5వ తారీఖు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే గౌరీ అండి. దీంతో చిన్న అబ్బాయి అనమాట, కొద్దిగా గెస్ట్ రోల్ గా చేశాడు మన శర్వానంద్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా థర్డ్ మూవీ మనం చూసుకున్నట్లయితే శంకర్ దాదా MBBS. దానిలో బెడ్ పైన పడుకొని ఉంటాడు కదా మనోడు, అతను అన్నమాట శర్వానంద్ గారు. శర్వానంద్ గారిది 4వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి మనకి యువసేన. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. 5వ ఫిల్మ్ అండి సంక్రాంతి. ఈ సినిమా కూడా హిట్. శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 6th ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి వెన్నెల. ఈ సినిమా కూడా హిట్. ఇంకా 7 లక్ష్మి అండి. మన వెంకటేష్ గారు యాక్ట్ చేశారు కదా లక్ష్మి, దాంట్లో ఏంటంటే వాళ్ళ తమ్ముడు రోల్ అయితే చేశారనమాట శర్వానంద్ గారు. ఈ సినిమా కూడా హిట్. ఇంకా హీరోగా యాక్ట్ చేసిన 8వ ఫిల్మ్ అండి శర్వానంద్ గారిది అమ్మ చెప్పింది. సినిమా పేరు వచ్చేసరికి అమ్మ చెప్పింది. సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 9th ఫిల్మ్ అండి శర్వానంద్ గారికి. సినిమా పేరు వచ్చేసరికి వీధి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 10వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి క్లాస్మేట్స్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా హీరోగా యాక్ట్ చేసిన 11వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి గమ్యం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. దీంట్లో అల్లరి నరేష్ గారు కూడా ఉంటారండి, శర్వానంద్ కూడా ఉంటారు. ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 12వ ఫిల్మ్ అండి. ఈ సినిమా పేరు వచ్చేసరికి రాజు మహారాజు. సినిమా పేరు వచ్చేసరికి రాజు మహారాజు. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 13వ చిత్రం అండి అందరి బంధువయ్య. ఓకేనా, 13వ ఫిల్ము అందరి బంధువయ్య. శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఫిల్ము. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 14వ ఫిల్మ్ అండి. ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ప్రస్థానం. ఈ ఫిల్మ్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా ఇద్దరు హీరోలు కూడా యాక్ట్ చేశారండి శర్వానంద్ గారు, ఇంకో పేరు నాకు తెలియదు. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి జర్నీ. ఈ ఫిల్మ్ కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. 16వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే నువ్వే నేను. ఇది మన శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఫిల్మ్ అండి. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఈ ఫిల్మ్ కి యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా 17వ ఫిల్మ్ అండి. ఈ సినిమా పేరు వచ్చేసరికి మనకి అంటే కోటి. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 18వ ఫిల్మ్ అండి. ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి సత్య 2. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 19th ఫిల్మ్ అనమాట రన్ రాజా రన్. సినిమా పేరు వచ్చేసరికి రన్ రాజా రన్. బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ ఇది. ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 20వ ఫిల్మ్ అండి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. సినిమా పేరు వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 21వ ఫిల్మ్ అండి రాజాతి రాజా. సినిమా పేరే రాజాతి రాజా, యావరేజ్ ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి. ఇంకా 22వ ఫిల్మ్ అండి ఎక్స్ప్రెస్ రాజా. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా 23వ ఫిల్మ్ అండి శతమానం భవతి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 24వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి రాధా. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 25వ ఫిల్మ్ అండి మహానుభావుడు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 26వ ఫిల్మ్ అండి పడి పడి లేచే మనసు. సినిమా పేరు వచ్చేసరికి పడి పడి లేచే మనసు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 27వ ఫిల్మ్ అండి. ఇంకా ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి రణరంగం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా శర్వానంద్ గారు యాక్ట్ చేసిన 28th ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి జాను. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. 29th ఫిల్మ్ అండి శ్రీకారం. సినిమా పేరే శ్రీకారం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 30 మనం చూసుకున్నట్లయితే మహాసముద్రం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 31 మనం చూసుకున్నట్లయితే ఒకే ఒక జీవితం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఇంకా 32వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు మీకు జోహార్లు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. మరి ఈ శర్వానంద్ గారి హిట్ అండ్ ఫ్లాప్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీరు వీడియో చూడండి, నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కౌంట్ అయితే అలాగే ఉందో, పెరగట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి వైఫై సింబల్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మొదటగా మీకే వస్తుందన్నమాట నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో. హ్యావ్ అ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బై.